ప్రేమ, యేసుని ప్రేమ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇదో తండ్రి, నీ వాక్యము ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడండి ప్రభువా. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడండి. జీవమైన నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభువా మీరు దర్శించండి. నీ వాక్య దర్శనాన్ని, నీ ప్రత్యక్షతను మేము పొందుకునే భాగ్యము అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే వాక్యాన్ని, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. క్రైస్తవుని భక్తి మనకి అనుకూలంగా ఉండటానికి వీల్లేదు, మనుషులకు అనుకూలంగా ఉండటానికి వీల్లేదు. మన భక్తి దేన్ని బట్టి మనం భక్తి చేయాలంటే మన భక్తిలో కూడా వాక్యాన్ని బట్టే భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చాలామంది ఈ రోజున క్రైస్తవులు ఎలా తయారయ్యారు అంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము. అందుకనే నిజంగా ఈ రోజున దేవుడు మనతో సంపూర్ణంగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? ఎవరు దేవుని మాట వింటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. మనతో కూడా మాట్లాడతాడు దేవుడు. 1-2 సార్లు మాట్లాడతాడు. ఆయన మాట కానీ వినకపోతే మనతో దేవుడు మాట్లాడడానికి ఆయన మాటలు చెప్పడానికి, ఆయన చిత్తం చెప్పడానికి దేవుడు ఏమాత్రమో ఇష్టపడడు కదా. ఎవరితోనైనా సరే దేవుడు మాట్లాడాలి అంటే మనం ఆయన మాట జాగ్రత్తగా విని ఆ మాట చొప్పున మనం బ్రతకగలిగితే తప్పకుండా దేవుడు నీతో చక్కగా మాట్లాడతాడు, నిన్ను ఆయనే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. భక్తులందరితో కూడా దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు నా మాట శ్రద్ధగా వినాలి అని కూడా దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉంటుంటాం కదండి. యెహెజ్కేలు అనే భక్తుడితో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ భక్తుడిని పిలిచేమన్నాడంటే, నేను నీతో మాట్లాడాలని ఉంది, నువ్వు ఎలాగ ఉండాలి అంటే నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను అనగా యెహెజ్కేలు చాలా భయభక్తులతో దేవుని మాట వినటం మొదలుపెట్టాడు. నిజంగానే యెహెజ్కేలుకి కూడా దేవుడు చాలా ప్రత్యేకమైన దర్శనాలు ఇవ్వటం మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే అతడు దేవుడు చెప్పినట్లుగా చక్కగా నిలబడ్డాడు కాబట్టి, దేవునికి అనుకూలంగా అతడు ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుడు ఏం చేశాడంటే తనకు అనుకూలంగా ఉండే వ్యక్తి కింద మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తాను దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత ఇంకా దేవుడు ఏది చెప్తే అది చేయటం అతడు ఏం చేశాడంటే మొదలుపెట్టాడు. చెప్పాలంటే పౌలు నిజంగా చూసి నమ్మలేదు, మనలాగే చూడక నమ్మిన వ్యక్తే. చూడక దేవుడిని నమ్మిన వాడే. ఒక రోజున సౌల్ని దేవుడు ఏం చేశాడంటే దర్శించాడు. ఈ రోజున మరి ఇక్కడ ఉన్నవారు అందరిని కూడా దేవుడు దర్శిస్తేనే మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఊరికి ఇక్కడికి ఎవరు రాలేదు. దేవుడు నిన్ను కూడా మొట్టమొదటి నిన్ను దర్శించాడా లేదా దేవుడు కదా. ఆ దర్శనం ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో అప్పుడు దేవుని మాటను విశ్వసించావు, నమ్మావు, బాప్తిసం పొందావు. ఇప్పుడు దేవుని నామాన్ని ప్రకటన చేస్తున్నావు. దేవుని కోసం చాలామంది బ్రతుకుతున్నారు కూడా. దేవునికి స్తోత్రం చెల్లిందా. సంతోషమే. అయితే మన భక్తి సంపూర్ణమైందిగా సమస్తము కూడా దేవుని చిత్తానుసారమైనదిగా ఉందా లేదా అన్నది మనం ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. సంపూర్ణమైతే
ఏంటి అంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం ఏం చేయగలమంటే మనము కూడా చేయగలము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు మీరు మంచి భక్తి చేయండి, లేకపోతే భక్తి సాధకం చేసుకోండి, లేండి ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యాన్ని పాటించండి అని ఎందుకు దేవుడు మనతో చెప్తాడు అంటే మనం ఏమవ్వాలట, ఈ క్రింద ఉంటుంది, రూపాంతరము పొందాలట. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే ఏంటండి? రూపాంతరం అంటే ప్రభువులాగా మారిపోవటము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రైస్తవుడు చిన్న క్రీస్తుట. ఎవరండి క్రైస్తవుడు? క్రైస్తవుడు అంటే ఏంటి అర్థం? అసలు క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. మన వస్త్రాలు ఎలాగైతే ధరించుకున్నామో, యేసయ్య పేరు పెట్టుకున్నామంటే మనం ఎవరిని చూపించాలంటే మనలో క్రీస్తుని చూపించాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మరి ఎప్పుడు మనం క్రీస్తుని చూపించగలమో ఇందులోనే ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపక. అండి, ఈ లోకం యొక్క మర్యాదను మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. లోకపు చేష్టలు కానీ, లోకంలో ఉండే విభిన్నమైన పద్ధతులు కానీ, కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటుంటారంటే, చర్చిలో క్రైస్తవులు బయట అక్కడక్కడే అక్కడ వేరేగా ఉంటారు, ఇక్కడ వేరేగా ఉంటారు. ఓసరవెల్లి అన్నది మీకు తెలుసా? ఓసరవెల్లి అంట ఏం చేస్తుందట? అది రంగులు మారుస్తుందట. ఏ కొమ్మ మీదకి వెళ్తే ఆ రంగు వచ్చేస్తుందట దానికి. మరి చూడండి, ఆ ఓసరవెల్లిని కూడా సృష్టించింది ఎవరు? మరి దాన్ని ఎందుకు సృష్టించాడు దేవుడు? మనకి పాఠం చెప్పడానికి దాన్ని సృష్టించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రతి జీవి, ప్రతి సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనకి పాఠాలే చెప్తున్నాయి. అవన్నీ కూడా వాటన్నిటి నుంచి మనం ఏం చేసుకోవాలా? నేర్చుకోవాలంటే మనం రంగులు వేయటం నేర్చుకోకూడదు. రంగులు మారటం అంటే మరి ఏంటి? అక్కడొక తంతు, ఎక్కడొక తంతు. అలాంటి జీవిని ఎందుకు దేవుడు సృష్టించాలంటే, కొంతమంది క్రైస్తవులు అక్కడొకలాగా, దేవుని మందిరంలో ఒకలాగా ఉంటుంటారు. మనం దేవుని కోసము ఇక్కడ అన్నాడు, సజీవ యాగముగా మీరేమవ్వాలి? సమర్పణ అవ్వాలి. కృప కలిగిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నీ మాటను లక్ష్య పెట్టే విధంగా మేము ఉండటానికి సహాయం చేయండి. నువ్వు మాట్లాడుతుండగా మేము చక్కగా నిలబడటానికి సహాయం చేయండి ప్రభువా. నిలబడితే కార్యాలు చేసే గొప్ప దేవుడు నీవు నాయన. మేము విశ్వసిస్తే అద్భుతాలు చూడగలము ప్రభువా. అద్భుతమైన కార్యాలు మా పక్షమున జరిగించండి నాయన. నీ కృప మా మీద ఉంచండి ప్రభు. శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యము సమస్తమును బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న కె సంజన శ్రీని దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, చదువులో జ్ఞానము దేవుడిచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ సంజన. గాడ్ బ్లెస్ యూ మా. ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న టి రాజు షెడ్డర్కన్ దేవుడు దీవించి తన రక్షణను కొనసాగించుకుంటూ ఆత్మీయుల అన్ని విషయాల్లో వర్ధిల్లాగిన దేవుడు ఆశీర్వదించును గాక. రాజయేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ఉండువా. అయితే సిద్ధపడితివా, నీ పాపం వీడవా. హల్లెలూయా 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 హే. ఆది అంతములు లేని దేవుడు ఆ యేసే. రాజాది రాజయేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ఉండువా. అయితే సిద్ధపడితివా, నీ పాపం వీడవా.